హైదరాబాద్ నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల పొగ దట్టంగా కమ్మేసింది. దీంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది. ఘటనా స్థలానికి చేరుకున్న 7 ఫైర్ ఇంజిన్లను మంటలు ఆర్పుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల పొగ దట్టంగా కమ్మేసింది. దీంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది. ఘటనా స్థలానికి చేరుకున్న 7 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మొన్న జరిగిన అగ్ని ప్రమాదం మరవక ముందే మరో అగ్ని ప్రమాదం జరగడం వెనుక కారణాలేంటి? ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ప్రమాదానికి గల కారణాలేంటి? మనం చూసుకోవచ్చు. ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ లో గత 2 క్రితం అగ్ని ప్రమాదం జరిగినట్టు మళ్ళీ ఈ రోజు ఏదైతే మన కష్టానికి సంబంధించి కొంచెం ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే ఏదైతే 20 సంబంధించిన జరుగుతుంది. ఈ రోజు కార్యాలయంలో ఉదయం మొత్తం అదే తక్కువైన పొగతో పాటు ఎక్కడైతే ఫైర్ సిబ్బంది దాదాపు 7 బృందాలు వేసి ఏదైతే మంటల్ని అదుపులో తెచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఏదైతే ఆ మంటలు తక్కువ వ్యాపించినప్పుడు కూడా పొగ మంచుతో అక్కడ పత్రాలు ఉన్న రూమ్ మాత్రమే దగ్గమవటం కూడా అక్కడ ఉన్న అధికారులు చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు అక్కడ ఎవరైనా సిబ్బంది లోపల ఎక్కువ పోయిన దానిపైన కూడా పోలీసు వాళ్ళు గట్టిగా శ్రమిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు విలువైన దగ్గమైపోతే మాత్రం భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చే నమూనాలు మొత్తం సంబంధించిన సమాచారం మొత్తం ఇదే గదిలో ఉంటాయి కాబట్టి ఇవి కూడా భారీ ఎత్తున నష్టం జరిగే అవకాశం కూడా కనబడుతుంది. దాంతో పాటు ఎవరైతే ఎవిడెన్స్ కు సంబంధించిన పత్రాలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది కావాలని చేశారని దానిపై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం జరుగుతున్న వైవిధ్యం కనపడుతుంది. ఈ ల్యాబ్ లో సంబంధించి ఎవరైతే అధికారులు దీనికి సంబంధించి ఇది మంటలు వ్యాపించే దానిపైన పోలీసు వాళ్ళు కొంచెం సమాచారం సేకరిస్తారు. అవకాశం అయితే లేదు కాబట్టి దీన్ని ఎలా దీని సమాచారం సేకరించడం కాకముందు దాని రికార్డు కూడా పోలీసు వాళ్ళు సేకరించినట్టు తెలుసు. మొత్తం మాత్రం ఇప్పుడు ఏదైతే అదుపులో తీసుకున్న 7 బృందాలు ఆ ఫైర్ సిబ్బంది అదుపులో తీసుకున్న అవకాశం కనిపిస్తుంది. మనకి ఇందులో ఆస్తి నష్టం ఎంత జరిగిందని కూడా తెలుస్తుంది. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపి.